శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాచికమును నుదుటను గట్టి కొట్టట్లేదండి. చూడం నిశాన్ నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ 8వ సంవత్సరం ఆవుల వెంకటేశ్వరరావు అంటే చిన్న అంటాం మనందరం, మిత్రుడు చిన్న గారి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో మరొక్కసారి చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దలు మరి చాలా సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని 3 నెలలు ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా చేశారు, అంత ముందు కూడా చేస్తున్నారు. భాష్యం రామకృష్ణ గారు భాష్యం సంస్థల తరఫున చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారు కూడా ఇక్కడికి విచ్చేసి వారి సహకారంతో కూడా ఈ చలివేంద్రాన్ని మరింతగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఆదివారం నాడు మధ్య కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేసి చేయటం అనేది చాలా శుభపరిణామం. మరి చిన్నకి మరి ముఖ్యంగా చిన్న మిత్ర బృందానికి, అలాగే మా సుధాకర్ గారికి, మాగంటి సుధాకర్ యాదవ్ గారికి, అలాగే భాష్యం రామకృష్ణ గారికి, హనుమంతరావు గారికి, కిషోర్ బాబు గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం గమనించాల్సింది ఏంటంటే ఈ అనంత విషయంలో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ మాత్రమే ప్రాణరాశి ఉండగలదు. నీళ్లు
లేని చోట ప్రాణరాశి ఉండలేదు. ఏ ప్రాణమైనా కావచ్చు, ఎలాంటి రూపంలోనైనా ఉండొచ్చు. అదృష్టం కొద్దీ ఈ భూమి మీద మనము అత్యంత తీర్చిదిద్దబడినటువంటి జీవరాశిలో ఒకటిగా, మనిషిగా ఇక్కడ మనం ఉద్భవించాం. అది మన అదృష్టం. సరే, మన పురాణాలు, ఇతిహాసాల్లో దానికి అనేక కారణాలు చెప్తారు. ఏదేమైనప్పటికీ మానవ జన్మ అనేది అన్ని జన్మల్లోకి కాస్త ఉత్కృష్టమైన జన్మ, మంచి జన్మ, ఆలోచించి విచక్షణతో పనిచేయగలిగినటువంటి జన్మ మనకి ఈ ఈ విషయం భగవంతుడు మనకి ఇచ్చాడు. మరి ప్రతిగా దీనికి టు థ్యాంక్ దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో లైఫ్ ని ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ యూనివర్స్, ఆ సపోర్ట్ చేసిన యూనివర్స్ లో ఆ సపోర్ట్ కావాల్సినటువంటి మీరు అత్యంత విలువైనది, అత్యంత ఉపయోగకరమైనదని మనందరం గుర్తించాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో, మరి ముఖ్యంగా వేసవి కాలంలో అన్నిటికంటే ప్రధానం నీళ్లు. నీళ్లు తగ్గినప్పుడు అది అనేక రకాల ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది. కొంతమంది బాగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వడదెబ్బ తగలకుండా, బాడీలో నీరు తగ్గకుండా, బాడీ ప్రశాంతంగా పనిచేయాలంటే, మనం సజీవంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యం, ఒక రోజు ఫుడ్ లేకపోయినా, 2 రోజులు ఫుడ్ లేకపోయినా మనం ఉండొచ్చామో కానీ నీళ్లు లేకపోతే కష్టం అయిపోతుంది. కాబట్టి అలాంటి మంచినీటిని, పరిశుభ్రమైన నీటిని క్యాన్స్ తో తీసుకొచ్చి మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి రెఫ్రిజిరేటర్ లో కూల్ చేసి ఈ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పేసి, ఇంత బిజీ హైవేలో ఈ పక్కనే కూర్చుని చక్కగా చిన్న లాస్ట్ ఇయర్ చేశారు, అంత ముందు చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. ఒక 5-6 ఫ్రెండ్స్ ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ కూర్చుని ఉంటారు. వెళ్లే వాళ్ళని, వచ్చే వాళ్ళని అడిగి మరి వాళ్ళు మంచినీళ్ళు ఇస్తున్నారు. అది చాలా పుణ్య కార్యక్రమం. చిన్నాకి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ఫలితం దక్కాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తూ, మరి శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం మనకి శోభాయాత్ర కూడా ఉంటుంది. ఒకటి బృందావన్ గార్డెన్స్ దగ్గర నుంచి రామనామ క్షేత్రం వరకు, రెండోది ఓల్డ్ టౌన్ లో నుంచి గోరంట టెంపుల్ వరకు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసి, ఇది మన కల్చర్ కి ప్రతీక. భారతదేశానికి ఉన్నటువంటి కల్చర్ లో అతి ముఖ్యమైనటువంటి విషయం మన ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీలో కూడా ఏకపత్ని వ్రతం అనేది చాలా చాలా విలువైనది. అది హ్యూమన్ రేస్ సస్టైన్ కావడానికి అవసరం, అది హ్యూమన్ రేస్ డెవలప్ కావడానికి అవసరం అని చెప్పేసి మన పెద్దలు ఏనాడు స్వీకరించారు. దాన్ని శ్రీరామచంద్రుల వారు చేసి చూపించి మనకు ఆదర్శ దంపతులుగా సీతారాములు ఇచ్చారు. కాబట్టి ఆ రామ కళ్యాణాన్ని కూడా ఇవాళ ఘనంగా మనం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే మన భద్రాచలంలో జరుగుతుంది. మనం శోభాయాత్రలో భాగంగా ఇవన్నీ కూడా తిలకించడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శోభాయాత్రలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి, పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి చిన్న వారి మిత్ర బృందానికి, మన పెద్దలు సోదరులు మాగంటి సుధాకర్ యాదవ్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి భాష్య రామకృష్ణ గారికి, వారి టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున, గుంటూరు వాసు తరఫున. అయితే ఒక చిన్న విన్నపం, లాస్ట్ టైం మేము ట్రై చేసాం, అంత సక్సెస్ఫుల్ గా చేయలేకపోయాం. రామకృష్ణ గారిని ఆలోచించమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను మనందరి తరఫున. మన వరకైతే మనం మంచినీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాం, కానీ మూగ జీవాలకి మంచినీళ్ళు చాలా కష్టంగా ఉంది. డ్రైన్స్ లో నీళ్లు తాగు, ఎస్పెషల్లీ ఆవులు కానీ, కుక్కలు కానీ, ఇంకోటి కానీ ఎక్కడైనా కొద్దిగా ఖాళీ స్థలాలు ఉన్న చోట తొట్లు పెట్టాలని లాస్ట్ ఇయర్ ఒక 6 తొట్లు పెట్టాం. కాకపోతే ఏంటంటే మన వాళ్లే దాన్ని ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక దాన్ని పాడు చేసి అవి లేకుండా చేశారు మళ్ళీ. సో అలాంటిది కూడా ఆలోచన చేసి మూగ జీవాలకు కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి రామకృష్ణ గారికి అందరి తరఫున రిక్వెస్ట్ చేసుకుంటూ, మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో, మన చిన్న సారథ్యంలో మరి ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నన్ను కూడా పిలుస్తున్నారు. ఇట్లానే సుధాకర్ గారు, చందు సాంబశివరావు గారు, కిషోర్ గారు, వీళ్ళందరం కలిసి స్టార్ట్ చేస్తున్నారు. మరి సండే మజ్జిగ డైలీ 2000 లీటర్లు పైగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంత మంచి హృదయంతో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పారు మనకి మూగజీవాలకు కూడా కావాలి అని. మరి చిన్న ఆంజనేయుల బృందం మొత్తం మిత్రమండలి అందరూ ఆలోచించి
ఎక్కడెక్కడ ప్లేస్ ఉన్నాయో ఎతికి ఏం కావాలో చెప్తే మన పాఠ్య విద్యా సంస్థ తరఫున ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కంపల్సరీ చేస్తామని, మనుషులతో పాటు అన్ని జీవాలు కూడా చక్కగా మరి ఎండాకాలంలో ఆ దప్పిక లేకుండా దప్పిక తీసుకునే విధంగా మరి చేద్దామని చెప్పి మరి ఒకసారి మిత్రమండలందరికీ కూడా నా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీరాముడు, రామకృష్ణ. శ్రీరాముడు మనకి పటాల్లో చూస్తా ఉన్నాం, అట్లానే రామకృష్ణ రాముడు, కృష్ణుడు, అలానే సాంబశివరావు గారు శివుడు. ఈ విధంగా ఈ భగవంతుడి కృపతో వీళ్ళందరూ చాలా చాలా గొప్పగా సమాజానికి మార్గదర్శకులుగా తయారయ్యి ఇటువంటి కార్యక్రమాల్ని మేము ప్రోత్సహిస్తా ఉంటే వాళ్ళు వెనకుండి నడిపించే స్థితిలో ఇంకా 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 అభివృద్ధి చెంది ఎక్కువ సమాజానికి ఉపయోగపడే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నంలో పూర్తిగా సహకరిస్తున్న రామకృష్ణ గారికి, రాముకి, తర్వాత సాంబశివరావు గారికి, అలానే ఇక్కడ మాగంటి సుధాకర్ మాకన్నా చిన్నవాడు కానీ మాకన్నా ముందున్నాడు. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇంకా అంతకన్నా జూనియర్స్ అయిన ఆంజనేయులు, ఇక్కడ చిన్న వీళ్ళందరూ తదితరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మా వంతు సహకారం కూడా తప్పకుండా అందిస్తామని చెప్తూ మరొక తడ ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కూర్చో.